అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. శ్రీకృష్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేది నెమలి పింఛం. అసలు కృష్ణయ్య నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తారు అనే విషయం గురించి ఈరోజు మనం విందామండి ఈ కథలో. అది రాబోయే కృష్ణాష్టమి, మనకు సోమవారం ఆగస్టు 26వ తేదీ మనకు కృష్ణ జయంతి కదా. ఈ కృష్ణ జయంతి లోపల ఈ కథ ఎవరైతే వినగలుగుతారో వారికి కృష్ణయ్య పరిపూర్ణ అనుగ్రహం దొరుకుతుంది. ఇక శ్రీకృష్ణుని మనసులో తలుచుకొని కృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడో విందామా. అసలు నెమలి గురించి ఒక్క విషయం చెప్పుకుందామండి. కొంతకాలానికి వ్యవసాయకాలం పోతుంది, వర్షాకాలం వస్తుంది. వర్షాలు పడ్డాయి. బృందావనంలో వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయ పనులు మొదలుపెట్టేవారు. అక్కడ నల్లని మేఘాలు కమ్ముకొని వర్షం పడుతూ ఉంటే నెమళ్ళు పురివిప్పి నాట్యం చేసేవి. నెమలలో మగనెమలి మాత్రమే నాట్యం చేస్తుంది. అవి పురివిప్పి నాట్యం చేస్తున్నప్పుడు ఆడనెమలి అక్కడికి వచ్చి మగనెమలి చుట్టూ తిరుగుతూ మగనెమలి కంటి నుండి నీరు కారుతుంది. ఆ నీటిని తాగి ఆడనెమలి గర్భం దాల్చుతుంది. తర్వాత గుడ్లు పెడుతుంది. ఈ ప్రపంచంలో స్త్రీ పురుషుల సంభోగం ద్వారా సంతానం పొందగలిగిన అస్కలిత బ్రహ్మచారి కేవలం నెమళ్ళు మాత్రమే. శ్రీకృష్ణుడు కూడా నేను అస్కలిత బ్రహ్మచారిని అని తెలియచేయటానికి తన తలపై నెమలి పింఛాన్ని ధరించాడు. నేను ఇంతమంది గోపికలతో విహారిస్తున్నా నేను బ్రహ్మచారిని అని తెలియచేసేవారు బృందావనంలో వర్షాలు పడిన తర్వాత గోపకులు వ్యవసాయ పనులు మొదలు పెడతారు. గోపకులు ఎక్కువగా గోధుమలు, సేమకం అనే ధాన్యాన్ని పండించేవారు. వర్షాకాలంలో శ్రీకృష్ణుడు గోవులను తీసుకొని దూరంగా వెళ్లకుండా నదుల పక్కనే సెలయేర్లు పక్కన మేపుతూ తిరుగుతూ ఉండేవాడు. శ్రీకృష్ణుడు బృందావనం నుంచి గోవులను తీసుకొని బయటకు వెళ్ళగానే గోపికలు అంతా ఒక చోట చేరి శ్రీకృష్ణుడు ఎప్పుడు గోవులు అంటూ వాటి వెంటే తిరుగుతూ ఉంటాడు. మనకి కనపడడు. శ్రీకృష్ణుడు చూడటానికి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాము అని శ్రీకృష్ణుడి కోసం పరితపించేవాళ్ళు. ఒకసారి మగనెమళ్ళు వచ్చి నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఆకాశంలో చూస్తే మేఘం లేదు. అయినా నెమళ్ళు ఎందుకు నాట్యం చేస్తున్నాయి అని చూడగా శ్రీకృష్ణుడు దూరం నుంచి వస్తున్నట్లు గమనించారు. ఒక గోపకాంత ఇంకో గోపకాంతతో, ఓ వనిత, శ్రీకృష్ణుడు నల్లని శరీరం కలిగి ఉంటాడు కదా, అందుకే నెమళ్ళు ఆయన్ను చూసి నల్లని మేఘమని ఆయన్ను వాయిస్తున్న మురళినాదం మేఘగర్జన అని మనసులో భావించి భ్రమపడి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయేమో, ఆ విధంగా శ్రీకృష్ణుణ్ణి సేవిస్తున్నాయి. ఆ నెమళ్ళు ఉన్న జ్ఞానం మనకు లేకుండా పోయింది అని కొంచెం వాపోయినట్టు మాట్లాడతారు. ఇంకో గోపకాంత, ఎంతో జ్ఞానం ఉంటే ఏంటి, శ్రీకృష్ణుడు ఇప్పుడు కనిపిస్తే అప్పుడు కనిపించడు. శ్రీకృష్ణుడిని చూస్తూ చనిపోవాలి అనిపిస్తుంది. కృష్ణుడిని నిత్యం చూస్తూ మాట్లాడుతూ ఆయనతో ఆడుకుంటూ సేవిస్తూ చనిపోవాలని ఉంటుంది. కానీ ఆయన కనిపించడు. ఇలా కనిపించి అలా మాయమవుతాడు. ఎంత క్రూరంగా ఉన్నావు, ఎప్పుడు మీ ఆవిడ లక్ష్మీదేవేనా, మాకు కనిపించవచ్చు కదా, మేము మాత్రం నీ సృష్టి కదా అని అంటుంది మరో గోపకాంత. ఇంకో గోపకాంత, బ్రహ్మదేవుడు నాకు కనిపించాలి, ఆయన పని చెప్తాను. ఆయన సృష్టిలో ఎన్ని లోపాలు ఉన్నా బ్రహ్మదేవుడు కళ్ళను సృష్టించాడు, కానీ కంటి రెప్పలను పెట్టాడు. శ్రీకృష్ణుడు కనిపించేది అరుదు. కనిపించేటప్పుడు తనివి తీరా చూద్దాము అంటే ఈ కంటి రెప్పలు అడ్డొస్తున్నాయి. ఈ కంటి రెప్పలు లేకపోతే ఎంత బాగుండో కదా, శ్రీకృష్ణుని తనివి తీరా చూసుకోవచ్చు అని మరో గోపకాంత అంటుంది. ఇంకో గోపకాంత, శ్రీ లక్ష్మీ వల్లభ పగలంతా అడవిలో తిరుగుతావు, అందుకని పగటిపూట నిన్ను చూడటానికి కుదరదు. మాకు ఒక్క నిమిషం కూడా యుగంలాగా గడుస్తుంది. తీరా సాయంత్రం అయింది అంటే నువ్వు వస్తావు. నువ్వు మీ ఇంటిలోకి వెళ్ళేలోపు నిన్ను చూద్దామనుకుని లేపే ఈ కంటి రెప్పలు అడ్డంగా వస్తాయి. ఆ విధాత ఎంత క్రూరుడు. భారతీమాత, మేము పైకి వచ్చిన తర్వాత మీ కన్నా మొరపెట్టుకుంటాము అని అన్నా మా బాధని అర్థం చేసుకొని నీ భర్తతో చెప్పి మాకు ఈ కంటి రెప్పలు తీయించమ్మా అని మాట వినకుండా ఉంటుంది అని ఈ మాటలన్నీ కూడా వాపోయినట్లు చెబుతుంది మరో గోపకాంత. అసలే శ్రీకృష్ణుడు చూడాలని
తన్మయత్వంతో కంటి నిండా నీళ్లు వస్తాయి కదా. అందులో సగం చూడలేము, మధ్యలో ఈ కంటి రెప్పలు అడ్డొస్తున్నాయి అనుకుంటుంది మరో కాపుకాంత. అలా తలా ఒకరు ఒక్కొక్కలా మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణుణ్ణి అలా ఆరాధన చేస్తూ ఉంటారు. ఎల్లవేళలా శ్రీకృష్ణ నామస్మరణ చేసేవాళ్లే గోపికలు. అయినా గోపికలు ఎంతమంది తిరిగినా కూడా తాను బ్రహ్మచారిణి అని నిరూపించడానికి ఆ యొక్క ఎలాంటి సంబంధం లేకుండా ఒట్టి మేఘాలు నిండినప్పుడు మగనెమలి ఆ నాట్యం చేస్తూ ఆడనెమలి ఆ కంటి నీరును త్రాగి గర్భం ధరిస్తుంది కాబట్టి నేను అంత పవిత్రుణ్ణి అని చెప్పటానికే శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తాడు అని తెలపబడుతుందండి. ప్రతిరోజు కూడా గోపబాలులతో కలిసి ఆవు దూడలను తీసుకుని అడవిలోకి వెళ్ళేవాడు శ్రీకృష్ణుడు. అడవిలో చాలా దూరం వెళ్ళిన తర్వాత అందరూ అలసిపోయారు. ఒకరోజు ఒకరు కూడా భోజనం తెచ్చుకోలేదు. శ్రీకృష్ణుడితో గోపబాలుడు శ్రీకృష్ణ, నాకు బాగా ఆకలిస్తుంది. ఈరోజు ఎవ్వరం కూడా భోజనం తెచ్చుకోలేదు. ఎందుకో అర్థం కావట్లేదు, నువ్వే మాకు భోజనం పెట్టాలయ్యా. వారి మాటలు విన్న కృష్ణుడు అక్కడ 2.5 మైళ్ళ దూరంలో అంగీరస గోత్రం వాళ్ళ ఆశ్రమం ఉంది. వారు శ్రీ మహావిష్ణువు యజ్ఞం చేస్తున్నారు. ఈ రోజుల్లో యజ్ఞం పూర్తవుతుంది. మీరు వెళ్ళి వారిని భోజనం పెట్టమని అడగండి. వారు మీకు భోజనం పెడతారు. వారు ఇచ్చిన భోజనానికి ఇక్కడికి తీసుకురండి, అందరం కలిసి తిందాం అని చెప్తాడు శ్రీకృష్ణుడు. గోపబాలురు సంతోషంతో ఆ జుట్టుతో ఉన్న 50 మంది బయలుదేరారు. వారు దారిలో ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. యజ్ఞం అయిన తర్వాత భోజనం అంటే పంచభక్ష పరమాణాలుంటాయి కదా అనుకుంటూ, ఈరోజు మనకి విందు భోజనమే అనుకుంటూ వారు ఎంతో ఆశగా ఆశ్రమాన్ని చేరుకుంటారు గోపబాలురు. అక్కడ వారి ఋషులు కనిపించారు. గోపాల బాలురు వారి దగ్గరికి వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడుగుతారు. అప్పుడు ఋషులు, మేము 7 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాము. ఈరోజే యజ్ఞాన్ని పూర్ణాహుతి అవుతుంది. తర్వాత భోజనం చేద్దామని చూస్తుంటే మీరు వచ్చి భోజనం అడుగుతారా? వెళ్ళండి అంటారు ఋషులు. గోపాల బాలురు అందరూ బిక్కమొహం వేసుకొని నీరసంగా వెనక్కి తిరిగి వెళ్ళి 2.5 మైళ్ళు నడుచుకుంటూ శ్రీకృష్ణుని దగ్గరకు వస్తారు. వారందరూ కృష్ణుడి దగ్గర కూర్చొని జరిగింది చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు, అయ్యో పాపం, అలా జరిగిందా? మీరు అసలు ఎవరిని భోజనం పెట్టమని అడిగారు? అప్పుడు గోపబాలుడు, మేము అక్కడ ఉన్న ఋషులను అడిగామయ్యా. భోజనం కావాలంటే అడగాల్సింది అమ్మనే అంటూ ఋషిపత్నులను అని వెళ్ళి వారిని అడగండి అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు మళ్ళీ గోపబాలుడు, ఇక మా వల్ల కాదు అని నీరసంతో కూలబడిపోతారు. ఒంట్లో ఇక శక్తి లేదు, మేము వెళ్ళలేము శ్రీకృష్ణ అనగానే అప్పుడు శ్రీకృష్ణుడు, ఈసారి నా మాట మీద నమ్మకం ఉంచి వెళ్ళండి. అప్పుడు కూడా మీకు ఇలాగే జరిగితే అక్కడే మీకు ఆకలి తీరేలాగా నేను చేస్తాను. శ్రీకృష్ణుడి మీద నమ్మకంతో 5-6 గోపబాలురు వెళ్ళి మళ్ళీ ఆశ్రమానికి వెళ్తారు. అప్పటికే బాగా నీరసంగా ఉన్న గోపబాలురు ఈసారి బ్రతిమలాడకుండా ఋషిపత్నుల దగ్గరికి వెళ్ళి, శ్రీకృష్ణుడు మీ దగ్గర ఉన్న అడవికి వచ్చారు, వారికి వెంటనే భోజనం తీసుకురండి అన్నారు. అప్పుడు ఋషిపత్నులు వారి భర్తలకు భోజనం వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకృష్ణుడు అని అనగానే ఋషిపత్నులు ఇక ఏమీ ఆలోచించకుండా వండిన పదార్థాలన్నీ తల మీద పెట్టుకొని వెనక తమ భర్తలు పిలుస్తున్నా వినిపించుకోకుండా గోపాల బాలుల కంటే వేగంగా నడుస్తూ కృష్ణుడి దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన గోపబాలుడిపై భుజంపై చెయ్యి వేసి నుంచుని మధురగానం వేణుగానంతో వాయిస్తూ కనిపిస్తారు. ఋషిపత్నులు తాము తెచ్చిన వంటకాలు ఒక పక్కన పెట్టి అమాంతం శ్రీకృష్ణుని పాదాల మీద పడి, పరమాత్మ, ఎన్నాళ్లకు మాపై దయ కలిగిందయ్యా నీకు. నీ దర్శన భాగ్యం ఇప్పుడు కలిగించావు. నీకు భోజనానికి లోటు ఏమిటి స్వామి? నీవు తలుచుకోగాని అన్నీ అమరుతాయి కదా. నీకు భోజనం పెట్టే భాగ్యాన్ని ఈరోజు మాకు కలిగించావు. మా జన్మ ధన్యమైపోయింది కృష్ణ అని అంటారు. శ్రీకృష్ణుడు, ఓ విష్ణురత్నులారా, వీరంతా నాతో సమానమై నాకు భోజనం పెట్టినట్టుగానే వీరందరికీ కూడా భోజనం పెట్టండి. అప్పుడు ఋషిపత్నులు అందరికీ వరుసగా కూర్చోబెట్టి తెచ్చిన పదార్థాలని వడ్డించి కృష్ణార్పణమస్తు అంటారు. వారు వడ్డించటానికి కూడా మైమరిచిపోయి పరమాత్మని అలా చూస్తూ ఉండిపోతారు. అది గమనించిన శ్రీకృష్ణుడు, ఆ పదార్థం వేయండి,
ఈ పదార్థం వేయండి అని అడిగి మరీ వేయించుకుంటారు. ఈ పదార్థం ఈమె చేసింది, ఆ పదార్థం ఆమె చేసింది అని ఋషిపత్నులను పొగిడాడు. భోజనం అయ్యేంత వరకు శ్రీకృష్ణుడికి ఎన్ని సేవలు చేయాలో అన్ని సేవలు చేస్తారు ఆ పత్నులు. భోజనం అయిన తరువాత, అమ్మా ఇక మీరు ఆశ్రమానికి వెళ్ళండి అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఋషిపత్నులు, పరమాత్మ నీ కోసమని మా భర్తలను కూడా వదిలేసి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఆశ్రమానికి వెళ్ళమంటే వాళ్ళు ఇంటికి రాణిస్తారో లేదో, మమ్మల్ని మీ దగ్గర ఉంచుకో స్వామి, మాకు మోక్షాన్ని ప్రసాదించు అని వేడుకుంటారు. శ్రీకృష్ణుడు, మీరు లేకపోతే ఋషులు యజ్ఞం చేయలేరమ్మా. చేయవలసిన యజ్ఞములు ఆగిపోతాయి. వాటిని పూర్తి చేయండి. ఎవరైనా మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వకుండా ఆపేస్తూ అప్పుడే నన్ను తలుచుకొని నేనే వెంటనే ప్రత్యక్షమయ్యి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి పంపిస్తాడు. ఋషిపత్నులు తిరిగి ఆశ్రమానికి వెళ్తారు. పురుషులు అందరూ సరే అయిందేదో అయిపోయింది, లోపలికి రండి అని చెప్తారు. ఎవరు వారిని ఎవ్వరు కూడా ఆపలేదు. కానీ ఒక ఋషి మాత్రం తన భార్య అయిన ఋషిపత్నిని ఇంట్లోకి రానివ్వకుండా ఆక్షేపిస్తాడు. నువ్వు ఎలా బయటికి వెళ్ళావో అలాగే వెళ్ళిపో, మాకన్నా మా గోపాల పిల్లలు ఎక్కువ అయ్యారు కదా అంటూ అటే వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తాడు ఒక ఋషి. వెంటనే ఆ ఋషిపత్ని, పరమాత్మ శ్రీకృష్ణ కాపాడు అని తలుచుకుంటుంది. వెంటనే శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యి వెంటనే ఆమెలో నుంచి ఒక జ్యోతి బయటకు వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. కృష్ణుడు మాయమైపోయాడు. అది చూసిన ఋషులు అందరూ తమ తప్పును తెలుసుకొని ఇక యజ్ఞగండంలో అగ్ని ఆరిపోకుండా ఉండేసరికి అక్కడికి వెళ్ళి సాష్టాంగపడి తమను క్షమించమని వేడుకుంటారు. శ్రీకృష్ణుడు వెంటనే వారిని క్షమించేస్తాడు. అలా శ్రీకృష్ణ నామం తలుచుకోగానే ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్ ప్రత్యక్షమయ్యి అనుగ్రహించే కరుణామయుడు. కాబట్టి శ్రీకృష్ణ నామం మన జీవితాన్ని సార్థకం చేస్తుందండి. బృందావనంలోని అందరూ ఎక్కడికక్కడ వదిలేసి పరుగున వస్తున్నారు. అందరికీ కంగారు, ఇంకా గుండెళ్ళు బాదుకొని ఏడవటం వలన అందరూ అలసిపోయారు. అందుకని శ్రీకృష్ణుడు, మనందరం అలసిపోయాము, ఈ రోజుకి ఇక్కడే ఉండిపోయి రేపు పొద్దున వెళ్దాము అని అంటుకుంటారు. శ్రీకృష్ణుడు కూడా సరే అంటారు. అందరూ ఆహారం కూడా తినకుండా అలసిపోయిన శరీరాలతో అందరూ ఎక్కడికక్కడే నేలపైన పడుకున్నారు. బాగా అర్ధరాత్రి దాటిన తర్వాత, అది ఎండాకాలం అవటం వలన కొమ్మ రాసుకొని అగ్ని అంటుకొని అడవిలో దావనాలం అంటుకుంది. నిద్రపోతున్న వారికి వేడి పొగ తగిలి అందరూ నిద్రలేచి శ్రీకృష్ణ శ్రీకృష్ణ రక్షించయ్య పరమాత్మ అని వేడుకుంటారు. బృందావన జనులు పొగకు ఊపిరాడక తల్లడిల్లిపోయారు. వారి అవస్థ చూసిన శ్రీకృష్ణుడు, నన్ను నమ్ముతున్నారు కదా, అయితే మీరు అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి అని చెప్తాడు. బృందావన జనులు అందరూ కళ్ళు మూసుకోగానే వెంటనే శ్రీకృష్ణుడు, అగ్నిదేవ అడవిని కాల్చింది చాలు, వెంటనే నా చేతుల్లోకి రా అని అంటాడు. అగ్నిదేవుడు వెంటనే మహా ఉగ్ర రూపమై తన రూపాన్ని చిన్న దీపంగా మార్చుకొని శ్రీకృష్ణుడి చేతుల్లోకి వచ్చేస్తాడు. శ్రీకృష్ణుడు ఆ అగ్నిని మింగేసి, శ్రీకృష్ణుడు ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి అని అంటాడు. బృందావన జనులందరూ కళ్ళు తెరవగానే అందరూ చూస్తూ, ఇంతకు ముందు ఇప్పుడు అడవి పచ్చగా ఉందే. అప్పుడు బృందావన జనులకి శ్రీకృష్ణుడి పైన ఇంకా నమ్మకం పెరిగింది. శ్రీకృష్ణ, మమ్మల్ని ఉన్నపళంగా బృందావనం తీసుకెళ్ళు, అందరికీ ఆకలిగా ఉంది, ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వచ్చేసాము అంటారు. అప్పుడు కృష్ణయ్య, అయితే మళ్ళీ అందరూ కళ్ళు మూసుకోండి అనగానే అప్పుడు ఒక గోపబాలుడు, శ్రీకృష్ణ నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నవ్వి, నేను ఏం చేస్తాను? గోపబాలులు, ఇందాక నువ్వు అందరినీ కళ్ళు మూసుకోమన్నావు కదా, నేను మాత్రం కళ్ళు మూసుకోలేదు. అప్పుడు నువ్వు ఆ అగ్ని వైపు చూశావు. నువ్వు చూడగానే ఆ అగ్ని నీ చేతుల్లోకి వచ్చింది, దానిని నువ్వు మింగేశావు, నేను చూశాను అంటాడు ఒక గోపబాలుడు. శ్రీకృష్ణుడు, నేను నిన్ను చూడొద్దు అన్నాను కదా, మరి ఎందుకు చూశావు? ఎవరు చూడకపోతే నీ మహిమలు ఎవరు చెప్తారయ్యా? శ్రీకృష్ణుడు ఆ గోపబాలుడిని, ఈసారి మాత్రం అలాంటి పని చేయకు,
అని మరీ మరీ చెప్పి అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పి అందరి కళ్ళు మూసుకోగానే కాసేపటికి అందరూ కళ్ళు తెరిచేసరికి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. కళ్ళు తెరిచి చూసిన గోపబాలుడు మాత్రం అక్కడే అడవిలో ఉండిపోయాడు. ఆ గోపబాలుడు పడుతూ లేస్తూ 8 మైళ్ళు నడిచి వచ్చేసరికి అతనికి బాగా బుద్ధొచ్చింది. వెంటనే శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు కృష్ణయ్య, నాకు బుద్ధొచ్చింది, ఇంకెప్పుడు నీ మాటకి ఎదురు చెప్పను, నువ్వు ఎలా చెబితే అలానే చేస్తాను అని అంటాడు గోపబాలుడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, సరే సరే ఊరుకో ఊరుకో అని చెప్పి ఆ గోపబాలుడిని భుజం తట్టి మందలిస్తాడు. అలా శ్రీకృష్ణుడి లీలలు 1, 2 కాదండి, ఎన్నో లీలలు మనం చెప్పుకోవాలి వినాలే కానీ బోలెడు లీలలు అద్భుతమైనవి ఉన్నాయి కదా. కృష్ణయ్య లీలలు ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు. మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.